తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 22 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉండగా టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. నిన్న శ్రీవారిని 70,000 పైచిలకు భక్తులు దర్శించుకోగా 21,738 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. ఇక భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం 4.88 కోట్లు సమకూరింది. ఉగాది పర్వదినం రోజున సర్వదర్శనం, దివ్య దర్శనం టోకెన్లను జారీ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. రేపటి టైం స్లాట్ టోకెన్లను శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ల్లో ఇవాళ ఇవ్వనున్నారు. అలాగే శ్రీవారి మెట్టు వద్ద రేపు మధ్యాహ్నం 12 గంటల స్లాట్, రాత్రి 8, 9 గంటల స్లాట్లకు సంబంధించి 2,000 టోకెన్లను పంపిణీ చేయనున్నారు.